దేవుని వాక్యము మనకు ఇంతకు ముందు చదివి వినిపించినట్టుగా మనము కోల్పోయినటువంటి మహిమను మనకు తిరిగి ఇవ్వటం, మనము కోల్పోయినటువంటి దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని సరైన పద్ధతిలో చేయటాన్నే మనము తిరిగి దేవుని రాజ్యము కొరకు ప్రతి వితర్కమును చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చే పనిగాను, దాన్నే స్వార్థ పనిగాను, దానినే దేవుని రాజ్య విస్తరణ పనిగాను మనం చూస్తున్నాం. దేవుని రాజ్య విస్తరణ అన్నటువంటి ప్రతి కార్యములో కూడా ప్రభు ప్రతినిధులుగా మనము చేయబద్ధమైనది ఏమిటి అనంటే దేవుని జ్ఞానమును అడ్డగించి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూసినట్లయితే మనకు కొంచెం స్పష్టత అక్కడ కనిపిస్తుంది. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నది. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోపడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అన్నది. ఇది క్రైస్తవ నాయకులకు, క్రైస్తవ సంఘములో పౌలు లాంటి అపోస్తలత్వమును, లేకపోతే పౌలు లాంటి కాపరత్వమును, లేకపోతే పౌలు లాంటి సువార్త పరిచర్య పనిని ఎవరైతే పుణికిపుచ్చుకున్నారో, ఎవరైతే బాధ్యతాయుతంగా చేయాలి అని ఆశపడుతున్నారో వారికి ప్రభు ఇచ్చినటువంటి పిలుపు ఏమిటి అంటే ప్రతి దుర్గము, ప్రతి ఎత్తైన చోటు, ఏ దుర్గాల్లో అయితే యేసుక్రీస్తు యొక్క ప్రాతినిధ్యం లేదో, ఏ దుర్గాలనైతే సాతానుడు తన రాజ్యము వైపుకు తీసుకున్నాడో ఆయా దుర్గాలను చెరపట్టి తిరిగి క్రీస్తు పాదాలకు ఇంతకు ముందు ఉన్నట్లుగా తీసుకుని రావటమే మన ప్రాతినిధ్యానికి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రధానమైనటువంటి బాధ్యత అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు చెబుతా ఉంది. హల్లెలూయా. కనుక ఈరోజు ఉదయం నుంచి మనము సాయంత్రం అయిపోయేంత వరకు ఏం చూస్తూ ఉంటాము అనంటే, మన పెద్దలు మనకు వాక్యోపదేశము చేసి మనకు ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశము చేసి ఇంత గొప్ప సాక్షి సమూహముగా మన చుట్టూ ఉన్నవారు, వారి జీవితాలను మన కోసం పణంగా పెట్టి ఏదైతే విత్తి వెళ్ళారో ఆ వాక్యము, విత్తిన వాక్యము ఏ విధంగా ఫలించింది, విత్తిన వాక్యము ఏ విధంగా మనకు ఒక నమూనాగా లేకపోతే మనకు ఒక ఉదాహరణగా ఉంది అన్న విషయాన్ని మనం చూడాలి. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక గనక మనం చూసినట్లయితే, నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎవరికైనా ట్రాన్స్లేషన్ అవసరం ఉందా? ఏం అవసరం లేదా? ఓకే, అంటే ఒక్కరికి ట్రాన్స్లేషన్ అవసరమైన ట్రాన్స్లేషన్ చేద్దాం, అందుకు అడుగుతున్నాను. రైట్, ఎవరికి అవసరం లేదు కదా? ఓకే, మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే తెలుగు మాట్లాడతారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనము, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అలా అనుసరించినప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నది దేవుని వాక్యం చెప్పేటటువంటి సమగ్రమైన సత్యం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, మనకు ముందు నడిచినటువంటి పెద్దలు, మనకు ముందు నడిచినటువంటి విశ్వాస యోధులు మనకు వాక్యోపదేశం చేసి మనల్ని దేవుని రాజ్య ప్రతినిధులుగా ఎవరైతే నియమించారో వారి ప్రవర్తన ఫలాన్ని, వారి విశ్వాస జీవితాన్ని అనుసరించినప్పుడు సాధ్యం. అలా అనుసరించకపోతే రోజు రోజుకు సమాజంలోనూ మరియు క్రైస్తవ సంఘంలోనూ నీరుగారిపోతున్నటువంటి విలువలు మనకు కనిపిస్తూనే ఉన్నప్పటికీ మనము కళ్ళు మూసుకుని అంతా బాగుందిలే అని అనుకునే భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతాం. కనుకనే ఈరోజు ఉదయకాలము మీకేం గుర్తు చేస్తున్నాను అనంటే, మన పెద్దలు ఏ విధంగా మన సమాజంలో వాక్యోపదేశం చేశారు, మన పెద్దలు ఎలాంటి దుర్గములను చెడపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చారు, మన పెద్దలు ఎలాంటి యుద్ధోపకరణములను ధరించి వారు పోరాడారు, మన పెద్దలు ఏ ప్రాంతాలలో, లేకపోతే మన పెద్దలు ఎలాంటి దుర్గములలో యేసు క్రీస్తు ప్రాతినిధ్యం కోసం పోరాడారు. కేవలము మత ప్రాతిపదిక మాత్రమే వారికి ప్రాధాన్యత అని చూచారా, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలోనూ
సమాజంలో ఉన్నటువంటి అన్ని దుర్గాలలోనూ యేసు క్రీస్తును రాజుగా ప్రకటించడానికి, యేసు క్రీస్తు రాచరికాన్ని ఎత్తి చూపించడానికి వారి ప్రయత్నం ఉన్నదా అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకనే బ్రేకింగ్ ఇండియా అన్నటువంటి ఒక పుస్తకాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకం రాజీవ్ మల్హోత్రా అనే ఒక భారతదేశానికి చెందినటువంటి అమెరికన్ రాశాడు. అమెరికా దేశంలో ఆయన ఇప్పుడు ఉంటాడు. అమెరికా దేశంలో ఉంటూ ఆయన బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకం రాస్తూ ఇంగ్లీష్ భాషలో దాదాపు ఇంతలో పుస్తకం ఉంటున్నది. ఆ పుస్తకాన్ని తెలుగు భాషలో కూడా తర్జుమా చేశారు. అది దాని యొక్క ఎసెన్స్ అంటే దాని సారాంశంగా చేసినటువంటి తర్జుమా దాదాపు 200 చిల్లర పేజీలు ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. ఆ పుస్తకంలో పనిగట్టుకుని ఆయన రాసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ముఖ్యంగా మిషనరీ వ్యవస్థ ఏ విధంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, లేకపోతే తునాతునకలు చేస్తుంది, లేకపోతే భారతదేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేలాగా క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని క్రైస్తవులు మరియు ముస్లింల గురించి రాశాడు. ముస్లింలేమో టెర్రరిజం లేకపోతే భయంకరమైనటువంటి ఉగ్రవాదమైన ఆలోచనను కలిగి ఉన్నారు కాబట్టి ప్రజలు వారి పట్ల వ్యతిరేకత ఎలాగూ కలిగి ఉన్నారు. కానీ క్రైస్తవులు తెల్ల బట్టలు వేసుకుని శాంతి శాంతి అని చెబుతూనే మన దేశాన్ని విడదీస్తున్నారు, మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నటువంటి విషపూరితమైనటువంటి భావజాలాన్ని మన దేశ యువకులు యువతులలో ఆయన నూరిపోసే రంగరించి పోసే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్నే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అన్న పుస్తక రూపంలో వారు తీసుకొని వచ్చారు. ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చిన ఈ విషయాన్ని గమనించినప్పుడు మరి మా బృందం వారు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వారు దానికి స్పందించాలని ప్రయత్నం చేశారు. నేను, నా మిత్రుడైనటువంటి జెర్రీ థామస్ గారు, అలాగే నరేంద్ర సాహు గారు మేము కలిసి ఒక ఈమెయిల్ రాశాం. ఒక ఈమెయిల్ రాసి ఆయనకి, అయ్యా మీరు రాసినటువంటి పుస్తకం మేము చదివాము, అందులో మీరు వాడినటువంటి చరిత్ర, మీరు ఉపయోగించినటువంటి చరిత్ర పుస్తకాలు, మీరు ఇచ్చినటువంటి తర్కము కూడా లోపభూయిష్టంగాను చరిత్ర ఆధారాలు లేనిదిగాను ఉంది అన్నది మా అభిప్రాయం. మీరు చర్చించటానికి సిద్ధమా అని అడిగాం. చాలా వినయపూర్వకంగా ఆయన వయస్సుకు ఆయన స్థాయికి గౌరవం ఇచ్చే విధంగానే మాట్లాడాం. మాట్లాడిన తర్వాత ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ మేము రాసినటువంటి ఈమెయిల్ ఏప్రిల్ నెల 22వ తారీఖు 2017లో రాశాం. మేము రాసినటువంటి ఆ ఈమెయిల్ కు ప్రత్యుత్తరంగా ఏప్రిల్ 22, 2017 నాడే రాజీవ్ మల్హోత్రా గారు జవాబు రాశారు. జవాబు రాస్తూ నేను మీతో చర్చించడానికి సిద్ధం అని చెప్పారు. చర్చించడానికి సిద్ధం. నాకు ఒక ఛానల్ ఉంది, సోషల్ మీడియా ఛానల్. అందులో 2 మిలియన్లకు పైగా ప్రజలు నన్ను ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు నా మీడియా ఆ ప్లాట్ఫామ్ లోనే మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, రండి, మీ ప్రొఫైల్స్ పంపించండి అని అడిగారు. అడిగినప్పుడు నాది మరియు నా మిత్రుడైనటువంటి నరేంద్ర సాహు ముంబైలో ఉంటాడు, ఆయనది మా ప్రొఫైల్స్ పంపించారు. మా ప్రొఫైల్స్ లో మేము పాస్టర్లము కాదు, మేము దాన్ని ఏమంటారు, మాకంటూ పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు పదవులు అవి ఇవి లేకపోయినప్పటికీ మేము చేసినటువంటి పరిచర్య, మేము ఏ పరిచర్యలో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నామో ఆ డీటెయిల్స్ ఇచ్చి మా వెబ్సైట్ల యొక్క అడ్రస్లు ఇచ్చి పంపించాం. ఆయన చూసుకోవాల్సింది చూసుకున్నాడు, వెరిఫై చేసుకోవాల్సింది వెరిఫై చేసుకున్నాడు. మేము చేసినటువంటి చర్చల యొక్క వీడియోలు కూడా ఆయనకు లింకులుగా పంపించాం. ఆయన చేయాల్సినటువంటి రీసెర్చ్ చేసుకున్న తర్వాత, తన బృందంతో చేయించుకోవాల్సినటువంటి సర్వేలు చేయించుకున్న తర్వాత ఆయన మెల్లిమెల్లిగా జారుకోవటం మొదలు పెట్టాడు. మెల్లిమెల్లిగా సంకేతాలు ఇస్తూ క్రైస్తవ సముదాయంలో లేకపోతే అబ్రహాముకు చెందినటువంటి మతాలలో, ఆయన ఉద్దేశంలో అబ్రహాముకు చెందిన మతాలంటే క్రైస్తవ్యం మరియు ఇస్లాం, మీరు కేవలము పుస్తకంలో ఉన్న మాటను మాత్రమే చూసి మాట్లాడతారు, మేము హిందువులుగా ఉన్న మాకు ఇలాంటి పుస్తక ఆధారం అవసరం లేదు, మాకున్నటువంటి అనుభవం చాలు అన్నటువంటి కుంటి సాకు చెప్పి చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చర్చ తప్పించుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఆయన ఇక నేను మీతో చర్చించను అని చెప్పే అవసరత లేకపోతే అలాంటి స్టెప్ కూడా ఆయన తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్ 23, 2017
ఏప్రిల్ 25, 2017 అలా దాదాపు ఒక 2 వారాల పాటు గడిచినటువంటి ఈ చర్చా కార్యక్రమంలో ఈమెయిల్ ద్వారా ఆయన చివరికి నేను మీతో చర్చించను అన్నటువంటి కరాఖండి నిర్ణయాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. అయితే ఆయనకు 1 నెల సమయం ఇచ్చాం, గడువు ఇచ్చాం. మీరు దయచేసి మళ్ళీ మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఎందుకు అనంటే మీరు ముందుకొచ్చి మాట్లాడితే మీరు రాసినటువంటి పుస్తకంలో క్రైస్తవుల పట్ల మీరు చిమ్మినటువంటి విషయం, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి చేసిన సేవను భంగపరుస్తూ వారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేశారు అని మీరు రాసినటువంటి మాటలు మేము దాంతో విభేదిస్తున్నాం. మీరు గనక ముందుకొస్తే మనం సామరస్యంగా చర్చించుకుందాం. చర్చించుకొని క్రైస్తవ సముదాయం పట్ల మీరు చిమ్ముతున్నటువంటి విషయాన్ని మీరు వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మేము తప్పు అని నిరూపించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ముందుకు రండి అని చెప్పాం. 1 నెల గడువు గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయాయి, 3 నెలలు గడిచిపోయినా ఆయన స్పందన లేకపోవడంతో ఆయనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారంగా మీరు ముందుకు రాకపోతే మాదైన పద్ధతిలో మేము మీరు దేని గురించి అయితే రాస్తున్నారో దానికి ప్రత్యుత్తరం ఇస్తామని చెప్పాం. ఆయన గారు అంటే రాజీవ్ మల్హోత్రా గారు ట్రూ ఇండాలజీ అన్న పేరుతో ఇలాంటి కాన్ఫరెన్సెస్ పెడతారు. ట్రూ ఇండాలజీ అన్న పేరుతో పెట్టేటటువంటి కాన్ఫరెన్సెస్ లో ఆయన క్రైస్తవుల పట్ల విషయాన్ని, క్రైస్తవులు ఏ విధంగా ఈ దేశానికి విచ్ఛిన్న శక్తులుగా ఉన్నారు అన్న విషయాన్ని గట్టిగా చెబుతూ సుబ్రహ్మణ్యం స్వామి, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి నాయకులు, తర్వాత ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు, విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన వారు, అలాగే బజరంగ్ దళ్ సంబంధించిన వారు, ఇలాంటి వారి భావజాలం మాత్రమే భారతదేశానికి గౌరవం తెచ్చేటటువంటి భావజాలం అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ చాలా సార్లు భారతదేశంలో ఉన్న క్రైస్తవులను మరియు ముస్లింలను చిన్న చూపు చూసే ప్రయత్నం చేశారు. కనుక ఆయనకు సమాధానముగా, ఆయన చేసేటటువంటి ఈ పనికి సమాధానముగా క్రైస్తవ సముదాయంలో ఉన్నటువంటి నాయకులకు సరైన చరిత్ర, క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి యువతకు సరైన చరిత్ర బైబిల్ ఆధారంగా చెప్పాలి అన్న ఒకే ఒక్క కారణంతో ఈ చరిత్ర మరియు దీని వెనుక ఉన్నటువంటి ఇంత గొప్ప అధ్యయనం, వారు చేసినటువంటి ఇన్ని గొప్ప త్యాగాలు అర్థం చేసుకోవటం ద్వారా మనం ఏ విధంగా సమిష్టిగా ఒకవైపుకు రాగలం, మనం ఏ విధంగా మన సంఘం కోసం, మన సమాజం కోసం ఒక్కటై పోరాడగలం, ఏ విధంగా మన సమాజం కోసం ఒక్కటై దేవుని రాజ్య స్థాపనలో ముందుకు వెళ్ళగలం, ఏ విధంగా ఇలాంటి విచ్ఛిన్న శక్తులు భారతదేశాన్ని, మన దేశాన్ని విచ్ఛిన్నాభిన్నం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ధీటైన సమాధానం ఇవ్వగలం అన్నటువంటి ఆలోచనతో ఆయన ట్రూ ఇండాలజీ అని ఆలోచిస్తే మనం ట్రూ అన్న తోక తగిలించాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకు అనంటే ఉన్న చరిత్ర ఉన్నది ఉన్నట్లుగా మనం చెబితే చాలు. ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి అంటే చరిత్రను వక్రీకరిస్తున్నారు. వక్రీకరించిన చరిత్ర మనకు చెప్పడం ద్వారా, ఉదాహరణకు మన దేశానికి పట్టిన భ్రష్టత్వం ఏమిటి అనంటే ప్రధానమంత్రి లాంటి వారు కూడా వచ్చి ఏమంటారు అనంటే మా దేశంలో జరగసి, లేకపోతే మా దేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఆనవాడే ఉండేవారు, మా దేశంలో అన్నిటికంటే ముందు విమానాలు తయారు చేశాం, పుష్పక విమానం అని చెబుతూ పురాణాలు మనతో మాట్లాడుతూ అవి సైన్స్ అని చెప్పే దౌర్భాగ్యపు స్థితికి మన దేశం దిగజారిపోతోంది. కనుక ఏది నిజం, ఏది నిజం కాదు, ఏ భావజాలం ఈ దేశానికి అవసరం, ఏ భావజాలం ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అన్న విషయాలు మీకు తెలియాలి. మీకు తెలిస్తే నాయకులైనటువంటి మీరు కాపరిత్వంగా, లేకపోతే మీరు కాపరితనాన్ని ఎవరికైతే అందిస్తున్నారో వారికి తెలియజేస్తారు. వారు చేతనులైతే ఈ సమాజంలో క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నప్పుడు మనము నోరు మూసుకొని ఉండాల్సిన అవసరత లేదు, మనము తగిన రీతిగా స్పందించగలం అన్నటువంటి ఒక సంకేతం ఇవ్వగలగాలి. అయితే మనము దేవుని వాక్యంలో చూసినట్లుగానే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మన యుద్ధోపకరణములు భౌతికములు కావు, మనము పోరాడుచున్నది, మనము శరీర ప్రకారము పోరాడము, కత్తులు కటారులు పట్టుకుని పోరాడాల్సిన అవసరత క్రైస్తవులకు లేదు. క్రైస్తవులకు అలాంటి పిలుపు దేవుడు ఇవ్వలేదు. కానీ మన పిలుపు భావజాలముతో ఉంది. ఇంతవరకు అనిల్ గారు చెప్పినట్లుగా
దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున మనందరం చేయబడ్డాం అన్నటువంటి భావజాలం ఒకవైపు ఉంటే, కాదు రాజీవ్ మల్హోత్రా చెప్పేటటువంటి భావజాలం ఏమిటి అనంటే, రాజీవ్ మల్హోత్రా నమ్మేటటువంటి భావజాలం ఏమిటి అనంటే, బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రహ్మ భుజభాగాల నుంచి క్షత్రియుడు వచ్చాడు, బ్రహ్మ ఉదర మరియు ఉదర భాగాల నుంచి వైశ్యుడు వచ్చాడు, బ్రహ్మ కాళ్ల భాగాల నుంచి శూద్రుడు వచ్చాడు. మరి ఈ కుటుంబంలో చతుర్వర్ణ వ్యవస్థలో భాగము కాని ఈ ప్రాంతానికి చెందిన, లేకపోతే ఈ జంబూక దీపముగా పిలువబడినటువంటి పైన పామిర్ముడి నుంచి కింద బంగాళాఖాతం వరకు ఉన్నటువంటి ఈ భూభాగంలో నివసించే ప్రజలు నల్లగా ఉంటాం, కొంచెం ముక్కులు లావుగా ఉంటాయి, కొంచెం నుదుళ్ళు ఎక్కువగా ఉంటాయి, కొంచెం రింగులు ఎంటికలు వేసుకుని ఉంటాం. మనల్ని దాసులు అన్నారు, దస్యులు అన్నారు, నాగులు అన్నారు, మ్లేచ్చులు అన్నారు, ఇలాంటి ఎన్నో పేర్లు పెట్టారు. చివరికి రాక్షసులు అన్నారు. ఇలాంటి పేర్లు పెట్టి కావ్యాలు రాసుకుని మనల్ని విలన్లుగా చిత్రీకరిస్తూ ఈ దేశానికి వలస వచ్చినటువంటి ఆర్యవాదాన్ని, ఈ దేశానికి వలస వచ్చినటువంటి బ్రాహ్మణవాదాన్ని, ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులలో రాసుకున్నటువంటి మను ధర్మశాస్త్రాన్ని మన పైన రుద్దే ప్రయత్నం చేస్తూ, ఈ చతుర్వర్ణ వ్యవస్థకు బయట ఉన్న వారిని శరీరంలో భాగము కాదని, వారు చెప్పుల లాంటి వారని, కావలసినప్పుడు తొడగొచ్చు, తర్వాత ఇంట్లోకి మాత్రం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, బయట విడిచిపెట్టి వెళ్ళాలి అన్న భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలంతో మనం పోరాడుతున్నాం. మనం అందరం సమానం అన్న సమసమాజం స్థాపించాలి అని అంటే అది కేవలము బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. అంతేకాని మన దేశ రాజ్యాంగం ఏ విలువల మీద అయితే కట్టబడిందో, మన దేశ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగ రచయితల కమిటీ ఏ విలువలనైతే ఆశ్రయించిందో ఆ విలువలు కేవలం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నుంచి వస్తాయే కానీ ఈ దేశంలో పుట్టినటువంటి పుక్కిట పురాణాలు, ఈ దేశంలో రాసుకున్నటువంటి ధర్మశాస్త్రాలు, అవి మనుధర్మశాస్త్రం కావచ్చు, పరాశర స్మృతి కావచ్చు, లేకపోతే ఈ దేశంలో పుట్టినటువంటి గీత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిలో ఉన్నటువంటి విలువల కారణంగా ఈనాడు మనం బ్రతకాల్సిన అవసరం లేదు అని మన రాజ్యాంగ కర్తలు నిర్ణయిస్తే, ఈరోజు ఎందుకని వీరు తట్టుకోలేకపోతున్నారు అని అంటే, ఈ ఆధునిక మనువాదులు, ఆధునిక బ్రాహ్మణవాదులు, ఈ రాజీవ్ మల్హోత్రా లాంటి కుహనా మేధావులు, వారికి ఉన్నటువంటి ఒకే ఒక అజెండా ఏమిటి అని అంటే, మన దేశంలో కోల్పోయినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి తీసుకురావాలి, కోల్పోయినటువంటి మనుధర్మ శాస్త్ర విలువలను తిరిగి మన మీద రుద్దాలి, కోల్పోయినటువంటి వారి పట్టును తిరిగి మన మీద రుద్దాలి అన్నటువంటి ఒకే ఒక్క ఆలోచనలో భాగం. 1920 చిల్లరలో మరి ఒక నలుగురు లేకపోతే 5 మంది కలిసి కూర్చుని చేసినటువంటి హిందూ రాష్ట్ర దర్శనం అన్నటువంటి ఆలోచనకు ప్రతిఫలమే రాజీవ్ మల్హోత్రా లాంటి వారు. హిందూ రాష్ట్ర దర్శనం అనగానే మనమేదో హిందువులకు రాజ్యం ఇస్తే తప్పేంటి, వాళ్ళు మెజారిటీ కదా అని అనుకుంటారు. హిందుత్వం వేరు, అలాగే హిందూ భావజాలమైనటువంటి లేకపోతే ఇప్పుడున్నటువంటి హిందుత్వ ఫిలాసఫీ వేరు. సనాతనముగా వస్తున్నటువంటి ఆలోచన అయినటువంటి అన్ని మార్గాలు ఒకటే అని చెప్పేటటువంటి ధర్మం వేరు. ఈ రోజు గోల్వాల్కర్ గారు రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అన్న పుస్తకం ద్వారా ఆయన, లేకపోతే సావర్కర్ గారు రాసినటువంటి పుస్తకం అనుసారంగా ఆయన, లేకపోతే తిలక్ గారు చూపించినటువంటి రాష్ట్ర దర్శనమైన, లేకపోతే మిగిలిన కొంతమంది నాయకులు, ఈరోజు సాయంకాలం ఎండింగ్ సెషన్ లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఏ నాయకులైతే గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం అంటూ పాటలు రాసుకుని మన మీద అబద్ధాలు రుద్దారో అలాంటి వారి బట్ట బాయిలు చేస్తాను ఈరోజు సాయంకాలం. ఇది గాంధీ పుట్టిన దేశమే కానీ నీకు నాకు గాంధీకి ఉన్నటువంటి గౌరవం ఎందుకు లేదు అనే ప్రశ్నను మనం ఆలోచించాలి. రఘురాముడు ఏలిన రాజ్యం అని అంటున్నారు. రాముడు ఏలిన రాజ్యంలో శంభుకుని పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. రాముడు ఏలిన రాజ్యంలో సమత ఎక్కడ ఉంది అని ప్రశ్నించటమే ఇండాలజీకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. రాముడు ఏలిన ఈ రాజ్యంలో మమత ఎక్కడ ఉంది అని ప్రశ్నించడమే ఇండాలజీకి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదే ఈ రోజు చూస్తాం. మొదటి సెషన్ నుంచి ఆఖరి సెషన్ వరకు మనం మీకు ప్రశ్నించటానికి టన్నులకు టన్నులు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు దాన్ని భద్రంగా రాసుకోండి, భద్రంగా రికార్డ్ చేసుకోండి.
రికార్డ్ అవుతున్నటువంటి ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు నోట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అది మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ నోట్ చేసుకోలేకపోతే కూడా ఈ వీడియోస్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది కాబట్టి పెద్దగా చింతపడాల్సిన అవసరం లేదు. కనుక మొదటిదిగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేశారా క్రైస్తవులు అన్న ప్రశ్నకు సమాధానం మనం చూస్తాం. అవును, చేశాం అన్నదే సమాధానం. ఏం విచ్ఛిన్నం చేశాం అనంటే, ఈ దేశంలో ఎక్కడైతే అసమానత అన్నటువంటి సంస్కృతి, కుసంస్కృతి ఉందో, ఎక్కడైతే అసమానత అన్నటువంటి పుట్టిన కుల ఆధారంగా, పుట్టిన ప్రాంతం ఆధారంగా, పుట్టిన మనిషికున్న రంగు ఆధారంగా, భాష ఆధారంగా విభజించి పాలించే మతతత్వపు సంస్కృతి, నీచమైన సంస్కృతి ఏదైతే ఉందో, అవును, దాన్ని మనం విచ్ఛిన్నం చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, లేకపోతే పంచముడని నువ్వు ఎవరైతే పిలుస్తున్నావు వారైనా సరే, ఒక్క పండాల కింద కూర్చుని యేసు క్రీస్తును రాజుగా ఈరోజు ఎన్నుకుని మరి ఆరాధిస్తున్నారు అనంటే, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ఇచ్చేటటువంటి ఒకే ఒక్క భావజాలం, అది తప్ప ఇంకొక భావజాలం మనల్ని కలపలేదు అని చెప్పే ప్రయత్నం ఈ రోజంతా మీరు చూస్తారు. అదే నిజంగా ఇండాలజీకి ఉన్నటువంటి అసలైన ప్రాధాన్యత, అసలైనటువంటి వ్యూహం మనది అదే. మొట్టమొదటిగా మనం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశాం. కానీ ఏ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశామంటే, విభజించి పాలించు అన్న ఆలోచన ఉన్నటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశాం. సామదాన భేద దండోపాయాలు సృష్టించి, ప్రజల మధ్యలో కల్లోలాలు సృష్టించి కొన్ని వేల సంవత్సరాలు మనల్ని విభజించారు చూసారా, అలాంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేశాం. అవును, చేశాం. ఇదే ఉత్తర కర్ణాటక ప్రాంతంలో జోగులాంబ అని గుడి కట్టుకుని ఎక్కడైతే మనం ఊరేగుతున్నామో ఆ జోగిని వ్యవస్థ, మన పెద్దలు, మన స్త్రీలు అర్ధనగ్నంగా మిగిలిన వారి ఎదుట డాన్సులు వేయాలి అని పెట్టిన నీచమైన సంస్కృతి ఉంది చూసారా, దాన్ని విచ్ఛిన్నం చేశాం. అందుకు గర్వపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశామా? చేశాం. మాకు భోజనం కావాలి అని అంటే, ఇదిగో మా గొడ్లున్నాయి, అవి తిన్న తర్వాత పేడేస్తాయి, ఆ పేడ నీకు నేను ఏమిస్తాను? జీతంగా ఇస్తాను. దాన్ని కడుక్కొని ఆరబెట్టుకుని దాంట్లో వచ్చే గింజలు ఏరుకొని తిను అన్నారు చూసారా. ఆ సంస్కృతిని విచ్ఛిన్నం చేశాం. అవును, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశాం అని సగర్వంగా చెప్తాం. అర్థమవుతుంది కదా. స్త్రీలు పనికిరాని వారు, స్త్రీలకు చదువు అక్కర్లేదు, స్త్రీలకు పై వస్త్రం అక్కర్లేదు, స్త్రీలకు సమానమైన గౌరవం అక్కర్లేదు అని వారిని వంటింటికి లేకపోతే పిల్లలు పుట్టే మెషిన్లుగా చూసి ఒకవైపు పెట్టారు చూసారా. ఆ సంస్కృతిని విచ్ఛిన్నం చేశాం. అవును, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశాం. సగర్వంగా చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటివి ఎన్నో విషయాలు ఈరోజు మీరు చూడబోతున్నారు. మచ్చుకు నేను 2-3 చెప్పాను. లేకపోతే కేవలము మనం విచ్ఛిన్నమే చేశామా అనంటే కాదు. మనము విచ్ఛిన్నం ఒకవైపు దుర్మార్గపు చర్యలుగా ఉన్న వాటిని విచ్ఛిన్నం చేసినప్పటికీ, ఇంకొక వైపు సమాజ నిర్మాణంలో, ఆధునిక భారతావనిని నిర్మించడంలో, ఆధునిక ఇండియాను నిర్మించడంలో నా పాత్ర, నీ పాత్ర అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ యొక్క భావజాల పాత్ర మనకు కనిపిస్తుంది. మనము ఈ దేశభక్తులం. ఎలా? మహాత్మా పూలే గారి లాంటి దేశభక్తులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ దేశభక్తులం ఎలా? మన బైబిల్ యొక్క భావజాలాన్ని అర్థం చేసుకున్నటువంటి పెద్దలు, ఉదాహరణకు మహాత్మా పూలే గారు, ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఉదాహరణకు ఆయన వెనుక ఉండి వీరిని నడిపించినటువంటి మిషనరీ వ్యవస్థ, ఉదాహరణకు పండిత రమాబాయి గారు, ఉదాహరణకు ఎంతో మంది లోకల్ గా లేచినటువంటి మిషనరీలు, అజరయ్య గారు లాంటి వారు. అలాంటి దేశభక్తి మనకు ఉంది. అలాంటి విచ్ఛిన్నం చేసే శక్తులు కాకుండా కలుపుకొని దేశాన్ని నిర్మించాలి అని ఆలోచించినటువంటి మన పెద్దల యొక్క భావజాలం రీత్యా, ఆ భావజాల పరిధిలో మన దేశాన్ని నిర్మించాం. భారతదేశానికి ఎడ్యుకేషన్ మనం ఇచ్చాం, భారతదేశానికి భాషా ప్రోద్బలం మనం ఇచ్చాం, భారతదేశానికి వైద్య రంగంలో మనం సహాయం చేశాం. మనం మొట్టమొదటి భారతదేశంలో కట్టిన హాస్పిటల్ మనది, మొట్టమొదటి భారతదేశంలో కట్టిన విద్యాలయం మనది, మొట్టమొదటి భారతదేశంలో కట్టిన కళాశాల మనది, మొట్టమొదటి భారతదేశానికి వచ్చిన కలెక్టర్ మనం, మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి మనం, మొట్టమొదటి భారతదేశంలో వచ్చిన పత్రిక మనది, మొట్టమొదటి భారతదేశంలో వచ్చిన టెలివిజన్ టెక్నాలజీ మనది,
ప్రతి ఒక్క రంగంలో క్రైస్తవులే ముందుండి మరి ఈ దేశాన్ని నిర్మించారు. మీరు గోచీలు కట్టుకోవాలా వద్దా, పైన స్త్రీలు జాకెట్లు వేసుకోవాలా వద్దా అని డిబేట్లు చేసుకుంటుంటే ఇంట్లో కూర్చుని స్త్రీలను పురుషులను పక్కన పక్కన కూర్చుని చదువులు చెప్పారు మా పెద్దలు. మేము దేశాన్ని నిర్మించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశాన్ని విచ్ఛిన్నం ఎలా చేశామో, భారతదేశంలో ఉన్నటువంటి కుసంస్కృతిని ఏ విధంగా అణగద్రొక్కామో, అలాగే ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో కూడా వెన్నెముకగా ఉన్నాం క్రైస్తవ సముదాయం. ఆధునిక భారతదేశాన్ని నిర్మించి ఉన్నతమైన స్థాయికి ఈరోజు ఒకవేళ భారతదేశం ఉంది ఏదైనా రంగంలో అని అంటే అది కేవలము క్రైస్తవ పెద్దలు చేసినటువంటి పాలసీస్, క్రైస్తవ సంఘ పెద్దలు ఇచ్చినటువంటి దిశానిర్దేశం కారణంగానే ఈరోజు మన దేశం ఏదైతే ఉందో అలా ఉంది అని నేను కాదు, ప్రముఖ ప్రొఫెసర్ గారు కంచె ఐలయ్య గారు చెప్తారు. ఆయన కంచె ఐలయ్య గారు ఈ మాటలు మాట్లాడారని చెప్పి ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ ఆయనను క్రైస్తవుడు అని నింద వేస్తారు. ఆయన క్రైస్తవులకు అమ్ముడుపోయాడు అని నింద వేస్తారు. కంచె ఐలయ్య గారు ఆయనకున్నటువంటి స్కాలర్షిప్ లో ఆయన రాసినటువంటి పుస్తకాలను ఎంఏ హిస్టరీ మరియు ఎంఏ సోషియాలజీ వాళ్ళు చదువుతూ ఉంటే ఈనాటి భారతదేశ ప్రభుత్వం ఆయన పుస్తకాలను కరికులంలో నుంచి తీసివేస్తుంది. కానీ రాజీవ్ మల్హోత్రా ఎక్కడో కూర్చొని కుహనా మేధావిలాగా కంప్యూటర్ మీద చదువుకుంటే ఆయన పుస్తకాలు తీసుకొని వచ్చి జేఎన్యూలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఢిల్లీలో పెట్టి ఆయనను గెస్ట్ లెక్చరర్గా పిలుస్తోంది. ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి చరిత్రను వక్రీకరించి మన పిల్లల మనసుల్లో విద్వేషాలు రెచ్చగొట్టే భావజాలాన్ని నూరుపోయటానికి హిందూ రాష్ట్ర దర్శనం అన్న పేరుతో విచ్ఛిన్న రాజకీయాలు, విభజించే రాజకీయాలు చేసేవారు పన్నుతున్నటువంటి పన్నాగం. కానీ క్రైస్తవులకు పార్టీలు అక్కర్లేదు. క్రైస్తవులకు ఎవరు కావాలి? మాకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పుట్టాడు, ఆ రాజు కోసం మేము బ్రతుకుతాం, ఆ రాజు భావజాలాన్ని ఈ దేశంలో మేము తప్పకుండా మాకిచ్చినటువంటి స్వాతంత్రం ఆధారంగా దాన్ని ప్రవచిస్తూనే ఉంటాం, దాన్ని మాట్లాడుతూనే ఉంటాం, ఈ దేశాన్ని తలక్రిందులు చేస్తూనే ఉంటాం. అదే మా పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలక్రిందులు అని అంటే మంచిది కింద చెడు పైన కాదు. తలక్రిందులు అంటే రైట్ సైడ్ అప్ అని, అంటే సత్యం ఏదైతే ఉందో అది పైన ఉండేలా చేస్తాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు మనకు ఇచ్చినటువంటి పిలుపు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఒక 5 నిమిషాలు నాకు మిగిలింది. ఆ 5 నిమిషాల్లో నేను ముగించడానికి ముందు మీకు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. క్రైస్తవ సంఘంలో నాయకులుగా ఉన్నటువంటి మనం ఒక్కసారి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి నమూనా, ఒక మంచి ఉదాహరణ దొరుకుతుంది. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు ఎవరైనా గట్టి చదువుతారా? నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. ఇది ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు ఇంతకు ముందే చదివారు. అందులో ఉన్నట్లుగా దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదముల దగ్గరికి తీసుకొని రావటం, ప్రతి దుర్గాన్ని పడదోయటం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞగా నేను మీకు చెప్పాను. భావజాల వ్యతిరేకత, భావజాలం ఏదైతే క్రైస్తవ భావజాలాన్ని అడ్డగిస్తోందో, క్రైస్తవులు ఏ రాజ్యానికైతే ఏ భావజాలానికైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఒకే దేవుడు, ఒకే సమాజం, ఒకే సంఘం, ఒకే మానవత్వం అని ప్రకటిస్తున్నామో ఆ భావజాలానికి స్త్రీ పురుషుడన్న భేదం లేదు, కుల వ్యవస్థ అన్నటువంటి భేదం లేదు, వర్ణం అన్న భేదం లేదు, ప్రాంతం అన్న భేదం లేదు. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక అంటే ప్రతి భాష ఆయన రాజు అని ఒప్పుకుంటుంది అని ఏదైతే చెబుతూ ఉన్నామో, ఈ భావజాలానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి, ఈ భావజాలానికి వ్యతిరేకంగా వస్తూ ప్రజలను చీలుస్తున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి అన్నది దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞగా మీరు చూడండి అని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఇది ప్రభు మనకిచ్చినటువంటి ఆప్షన్ కాదు. మనము శరీర సంబంధముగా ఉన్నప్పటికీ శరీర సంబంధముగా పోరాడటం లేదు. అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం, ఇది సత్యం. అయితే క్లైమాక్స్ మనకు తెలుసు.
క్లైమాక్స్ ఏమిటి అని అంటే, మన ప్రభు అయిన యేసు రాజుగా రాబోతున్నాడు. మన ప్రభు అయిన యేసు, ఆయనకు తోడుగా మనం ఉండి రాజ్య పాలన చేయబోతున్నాం. మన రాజ్యం ఇక్కడ ఉన్నటువంటి భౌతికం కాదు, మన రాజ్యం ఆయన రాజ్యము వస్తుంది. చాలాసార్లు సంఘంలో మనము ప్రకటించేటటువంటి మన నిరీక్షణ ఏమిటి అని అంటే, 1 పేతురు 3:15-16 మీరు చదివినట్లుగా, మీ నిరీక్షణను బట్టి హేతువు అడిగిన ప్రతి వానికి, అంటే మీరు శ్రమలకు లోనవుతున్నారు, మీరు చావడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ మీరు చేసే పరిచర్య ఆపటం లేదు. చక్రవర్తి ఒకవైపు మిమ్మల్ని హింసిస్తున్నాడు, సంఘముగా ఉంటూ మీరు చదరిపోతున్నారు, భయపడిపోతున్నారు, కానీ యేసును గురించినటువంటి ఈ సమాచారం మాత్రం ఆపటం లేదు. ఇంతకు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి మీకున్నటువంటి ధైర్యం అని అడిగితే, ఆ నిరీక్షణకు సమాధానం చెప్పటం కోసం, హేతువు అడిగిన ప్రతి వాడికి సమాధానం చెప్పటం కోసం, చిన్నైనా పెద్దయినా, స్త్రీ అయినా పురుషుడైనా పాలకుడైనా సరే, వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడి సమాధానం చెప్పడానికి పౌలు ఏ విధంగా అయితే సిద్ధపడ్డాడో, అలా సిద్ధపడటం మనకు ప్రభువు ఇచ్చిన మ్యాండేట్, మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుకనే ఈరోజు మన దేశంలో ఇంత సమస్య భారతీయ క్రైస్తవ సముదాయం పైకి ఉన్నప్పటికీ, మనకున్న నిరీక్షణ ఏంటా? మనకున్న నిరీక్షణ, మనం చచ్చిపోయి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతామనా? కాదు, అక్కడే మనం పొరపడుతున్నాం. మనం చచ్చిపోతే ఆయన రాజ్యం ఎలాగో వెళ్తాం, కానీ ఆయన నేర్పించినటువంటి ఆయన చిత్తం ఏమిటి అని అంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎలాగ ప్రార్థన చేయండి? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక అన్నది ఆయన నేర్పిస్తే, మన సువార్తలు ఈ మధ్య మెల్లిమెల్లిగా మనకున్న నిరీక్షణ అయినటువంటి ఆయన రాజ్య స్థాపనను మర్చిపోయి, నేను చచ్చిపోతే నీ రాజ్యంలోకి పోనా అన్నటువంటి ఇండివిజువలిస్టిక్, చాలా సంకుచితమైన స్వభావం వైపుకు మెల్లిమెల్లిగా సువార్త వెళ్ళిపోతుందేమో మనం గమనించాలి. క్రైస్తవ సంఘ నాయకులం మనం. ఈ దేశంలో దేవుని రాజ్య స్థాపన నీ బాధ్యత, నా బాధ్యత. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపార రంగంలో దేవుని రాజ్య స్థాపన నీ బాధ్యత, నా బాధ్యత. నువ్వు ఉంటున్నటువంటి సమాజంలో ఉన్న పొలిటికల్ రంగంలో నాయకత్వం నీ బాధ్యత, నా బాధ్యత. చదువు విషయంలో దేవుని రాజ్య స్థాపన నీ బాధ్యత, నా బాధ్యత. వైద్య రంగంలో దేవుని రాజ్య స్థాపన నీ బాధ్యత, నా బాధ్యత. స్త్రీ విమోచన అనే రంగంలో దేవుని రాజ్య స్థాపన నీ బాధ్యత, నా బాధ్యత. మన పెద్దలు ఇలాగే పోరాడారు. మన పెద్దలు మనకున్న నిరీక్షణను ఈ విధంగానే పోరాడి దేవుని రాజ్య స్థాపన చేస్తూ వచ్చారు. అది ఎలా చేశారు అన్నది మనం నెక్స్ట్ సెషన్ నుంచి విడిపోతాం, మనం చూస్తూ ఉంటాం, ఒకటి తర్వాత ఒకటి. ఉదాహరణగా రాజీవ్ మల్హోత్రా పుస్తకంలో రాస్తూ, ఈ దేశంలో మరి సనాతన ధర్మం ఒకటి ఉంది, ఆ ధర్మం ఎప్పటి నుంచో ఉంది, దానికి ఇదిగో ప్రూఫ్స్ అంటూ ఎన్నో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చూపించే ప్రయత్నం చేశాడు. అంటే పురావస్తు శాఖ వారు చేసినటువంటి ఎవిడెన్సెస్ చూపించే ప్రయత్నం చేశాడు. కానీ మరి మనకున్నటువంటి నిరీక్షణకు హేతువు అడిగిన ప్రతి వాడికి సమాధానం చెప్పాలి. కాబట్టి మనం ఏమంటున్నాము అని అంటే, అయ్యా నీకు అర్థం కాలేదు, మీకు సంబంధించినటువంటి కుమారస్వామి తంగరాజు గారు జెనెటిక్ ఎవిడెన్స్ ఫర్ రీసెంట్ పాపులేషన్ మిక్స్చర్ ఇన్ ఇండియా అన్నటువంటి ఒక ఆర్టికల్లో వాళ్ళే రాస్తున్నారయ్యా, మరి ఆర్యుల యొక్క డిఎన్ఏ మరియు ద్రవిడుల యొక్క డిఎన్ఏ వేరు డిఎన్ఏలని వారే ధృవీకరిస్తున్నారయ్యా అంటూ ఒక హేతువును మనం వారికి చూపిస్తున్నాం. అంత మాత్రమే కాదు, రీసెంట్ గా జరుగుతున్నటువంటి కేజాడి ఇవాక్యుయేషన్స్, అంటే త్రవ్వకాలు, మధురై ప్రాంతం నుంచి తిరునెల్వేలి ప్రాంతం వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని కేజాడి అని పిలుస్తారు. కేజాడి ప్రాంతంలో త్రవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ క్రీస్తు పూర్వం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాగరికతకు గురించిన ఆనవాళ్లు దొరుకుతున్నాయి. ఒక పెద్ద పట్టణమే దొరుకుతోంది. కానీ అక్కడ ఒక్కటి కూడా హిందూ దేవుళ్లకు సంబంధించినటువంటి చిహ్నం గాని, ఆనవాలు గాని, శివలింగం గాని, త్రిశూలం గాని, పంగనామాలు, అడ్డనామాలు, నినూనాలు ఏమీ దొరకట్లేదు. దీనికి అర్థం ఏంటి? మీరు ఎప్పుడో క్రీస్తు శకంలోనే వచ్చారు అని అర్థమవుతుందని నేను చెప్పేది. మన నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతి వాడికి మనం సమాధానం ఎలా చెప్పాలి? హేతుబద్ధంగా చెప్పాలి. హేతుబద్ధంగా సమాధానం చెప్పినప్పుడు ఆ సమాధానంలో, లేకపోతే హేతుబద్ధంగా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. భారతీయులు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదా?
ఎలా కాదు అని అడగగలగాలి. భారతదేశంలో నివసిస్తున్నటువంటి క్రైస్తవులు ఈ దేశంలో పుట్టినవారు, ఈ దేశ గడ్డకు సంబంధించిన వారు కాదా, ఎలా కాదు అని అడగాలి. ఒక దేవుడు అన్నటువంటి భావజాలం ఎవరో బ్రిటిష్ వారు తీసుకుని వస్తే వచ్చింది అన్న అబద్ధం చెప్తున్నావు కదా. మరి మొదటి శతాబ్దం నుంచి కూడా తోమా ఇక్కడికి రావటం, అలాగే తక్షిలా ప్రాంతంలో మరియు మలబార్ ప్రాంతంలో ఆయన చేసిన పరిచర్యకున్న ఆనవాళ్లు మనం తీసి చూపగలగాలి. మన ప్రశ్నలో సమాధానం ఉండాలి. ఆ తర్బీదే ఇండాలజీ ప్రోగ్రాంకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఈ సమాచారం మీరు తీసుకుంటారని, ఈ సమాచారంలో ఉన్న విషయాలను భద్రంగా మీరు ఒక చోట క్రోడీకరించుకుని పెట్టుకుని చివరిగా మనం వెళ్ళేటప్పుడు ఒక మంచి నిర్ణయంతో వెళతాము అన్న ఉద్దేశంతో, అన్న ఆశతో నా ఈ మొదటి ఉపోద్ఘాతాన్ని, మొదటి సెషన్ని ముగిస్తున్నాను. తల ఉంచుకున్నట్లయితే మనం బ్రేక్ వెళ్ళటానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం.